కమలం పార్టీలో అధ్యక్ష పదవులు చిచ్చు కాకరేపుతోంది. పదవుల కేటాయింపు విషయంలో అధిష్టానం తీరుపై కొందరు చోటా మోటా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరిస్తూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారా? మరి కమలం పార్టీలో ఈ లుక్కలుక్కలు ఎక్కడో ఒకసారి చూసేద్దామా? తెలంగాణలో తాజాగా 17 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది కమలం పార్టీ. ఇందులో కొందరు కొత్తవారికి అవకాశం ఇవ్వగా మరికొందరు పాతవారిని కంటిన్యూ చేస్తూ అధ్యక్ష పదవిని రెన్యువల్ చేసింది అధిష్టానం. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ బలోపేతం కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది కాషాయ పార్టీ. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అర్బన్ రూరల్ ప్రాంతాల్లో తొడగొట్టేందుకు కమలదళాన్ని సిద్ధం చేస్తోంది పార్టీ అధినాయకత్వం. ఇక తాజాగా అధ్యక్ష పదవుల కేటాయింపు కొందరు నేతలకు రుచించడం లేదట. అందుకే అధిష్టానంతో తాడో పేడోకు సిద్ధమవుతున్నారని టాక్. బీజేపీ ప్రకటించిన జిల్లా అధ్యక్షుల మొదటి విడతలో నల్గొండ జిల్లా కూడా ఉంది. నాగం వర్షిత్ రెడ్డికి మరోసారి జిల్లా అధ్యక్ష పదవిని రెన్యువల్ చేసింది రాష్ట్ర అధినాయకత్వం. ఆ నేపథ్యంలోనే కమలం పార్టీ అసమ్మతి నేతల్లో కలవరం మొదలైంది. వర్షిత్ రెడ్డి నియామకాన్ని కొందరు చోటామోటా నేతలు వ్యతిరేకిస్తున్నారు. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని హైకమాండ్కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. నాగం వర్షిత్ రెడ్డి పేరు ప్రకటిస్తారనే సమాచారానికి ముందే కొందరు కింది స్థాయి కార్యకర్తలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసినట్టు సమాచారం. వర్షిత్ రెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వొద్దని చెప్పడంతో పాటు తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వమని ప్రతిపాదన కూడా పెట్టారట. అయినా వారి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోకుండా వర్షిత్ రెడ్డి పేరును ఫైనల్ చేసింది రాష్ట్ర నాయకత్వం. దాంతో హైకమాండ్ తీరును నిరసిస్తూ అలకపాన్పు ఎక్కింది అసమ్మతి వర్గం. అయితే జిల్లా అధ్యక్ష పదవికి నాగం వర్షిత్ రెడ్డి అర్హుడంటూ గట్టిగా గళం వినిపిస్తోంది ఆయన మద్దతు వర్గం నుంచి. అనర్హుడని ఆయన వ్యతిరేక వర్గం వాదిస్తోంది. ఇక ఎవరి వాదనలు ఎలా ఉన్నా వర్షిత్ రెడ్డికి మాత్రం రాష్ట్ర జాతీయ నేతల మద్దతుందని తాజా పరిణామాలను చూస్తే తెలుస్తోంది. కాంగ్రెస్ కంచుకోటలో, అందులోనూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలో ప్రత్యర్థులను ఢీకొట్టాలంటే వర్షిత్ రెడ్డే సరైన లీడర్ అని భావిస్తోందట అధిష్టానం. అందుకే హైకమాండ్ మరో పేరు పరిశీలనలో తీసుకోకుండానే వర్షిత్ రెడ్డినే ఫైనల్ చేసేసిందట. టౌన్లో రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదనకు సంబంధించి బాధితులకు అండగా నిలబడడం వంటి అంశం వర్షిత్ రెడ్డికి మైలేజ్ తెచ్చిపెట్టిందని చెబుతారు. ఆ విషయంలో మంత్రి కోమటిరెడ్డికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాలు కూడా జాతీయ నేతల దృష్టిలో ఉన్నాయని కేడర్ అంటోంది. ఇటు పార్టీని, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంలో అంతకు ముందున్న అధ్యక్షుల కంటే నాగం వర్షిత్ రెడ్డి బెటర్ అని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిందట పార్టీ కేడర్. ఇది రుచించని కొందరు చోటామోటా నేతలు వర్షిత్ రెడ్డిపై అసమ్మతి రాగమెత్తుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన మద్దతుదారులు. అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వీధికెక్కడం అధిష్టాన పెద్దలకు ఆగ్రహం తెప్పించిందట. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు సిద్ధమవుతోందట. దాంతో భవిష్యత్తు కార్యాచరణపై ఆందోళనలో ఉందట కమలం పార్టీ అసమ్మతి వర్గం. మొత్తానికి అధ్యక్ష పదవుల లొల్లి కమలం పార్టీలో కలకలం రేపుతోంది. మరి గ్రూప్ వార్కు ఇంతటితో తెరపడుతుందో లేదో చూడాలి.